అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై హోమ్ మై వరల్డ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇప్పుడు టైం వచ్చి 11 అయ్యింది అనమాట. ఏమంటే యాక్చువల్గా ఇప్పుడు మార్చ్ ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసాము. సో పిల్లలకి అయితే మెయిన్గా అది హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి అనమాట. సో అందుకే ఆ హడావిడి లేదు. లేకపోతే ఈ టైంకి నేను రైస్ కుక్కర్ ఆన్ చేసుకుని లంచ్ అవ్వగానే పట్టుకుని వెళ్ళి ఎండలో వెళ్ళి లంచ్ ఇచ్చేయడం అన్నీ చేయాలి. రోజుకి 2 సార్లు 3 సార్లు తిరగాల్సి వచ్చేది కదా. సో ఇప్పుడు ఇంచక్క జస్ట్ 1 o'clock వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చేయచ్చు. సో హాఫ్ డే స్కూల్స్ కదా, కొంచెం లేట్ అయినా పర్వాలేదు, ఎలాగో ఇంటికి వచ్చాకే భోజనం చేస్తారు. 1 o'clock వరకు నేను ఫ్రీ బర్డ్ అనమాట, ఏ పని ఉన్నా అన్నీ చేసుకోవచ్చు అదన్నమాట. 1 week అయ్యింది, పోయిన మండే నుంచి స్టార్ట్ చేశారనమాట. ఇంకో 1 month ఉంటుందేమో, మరి ఇక్కడ ఫైనల్ ఎగ్జామ్స్ ఎప్పుడు పెడతారో తెలియదు. లాస్ట్ ఇయర్ అయితే ఏప్రిల్ ఎండింగ్ వరకు స్కూల్కి వెళ్తూనే ఉన్నారనమాట. అంటే లాస్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేయడమే చాలా లేట్గా స్టార్ట్ చేశారు వాళ్ళు. సో అదన్నమాట. ఇప్పుడైతే ప్రజెంట్ హాఫ్ డే స్కూల్స్ కదా, వంట లేట్ అయినా పర్వాలేదు, ఇంకేమైనా లేట్ అయినా పర్వాలేదు, 1 గంటకి వెళ్ళి తీసుకొచ్చేయాలన్నమాట, అది మెయిన్. సరే అయితే ఈరోజు చేయాల్సిన పనులు ఏంటంటే, పనులు అయితే అట్లానే ఉంటాయిలేండి, కానీ నాకే అర్జెంట్ కాదు అంటే మాత్రం కొంచెం బద్ధకం వస్తుంది అనమాట. సో బద్ధకం అలాగా ఒక 2-3 రోజులు అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది అదన్నమాట. పోతే ఇక మీకు ఒకటి చూపించాలి. ఇవేంటంటే ఇప్పుడు నేను ఇవి యాక్చువల్గా మొత్తం ఫోల్డింగ్స్ అంతా తీసేసాను, కానీ యాక్చువల్గా ఇవి ప్యాకింగ్ ఎలా వచ్చింది అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయరేమో. ఆల్రెడీ కొన్ని ఊళ్ళలో వచ్చి ఉండొచ్చు, చూసుంటారు మేబీ. సో ఏమంటే ఇది అసలు నిజంగా ఇంత నా చెయ్యి ఉంది చూసారా, నా చెయ్యి అంత ప్యాకింగ్లో వచ్చిందనమాట ఈ శారీ ఉన్నాయి. ఇది ఏంటంటే పేపర్ సిల్క్ అంట. ఇదిగోండి, చాలా పల్చగాను, సమ్మర్లో బయటకు వెళ్ళారంటే అంతే చచ్చిపోతారు, గాలాడదు అలా ఉంది. ఇది పేపర్ సిల్క్, చాలా పల్చగా భలే ఉందిలేండి, నిలబడుతుంది అనమాట చీర. ఇదంతా ఒకటే శారీనే, కాకపోతే దీనికి బ్లౌజ్ పీస్ రాదు, ఓన్లీ శారీ ఉంటుంది. అది కూడా 5 మీటర్లు ఎంతో ఉండింది. సో ఇవి ఏంటంటే 250 రూపీస్ అనమాట. ఇది ఇంకొకటి, ఇది కూడా పేపర్ సిల్క్, కానీ చీర ప్రింట్ కానీ బాగుంది అనమాట, కలర్ కాంబినేషన్. అంటే ఇవి కస్టమర్వి, వాళ్ళు ఆమె స్కూల్లో చేస్తారనమాట. సో వాళ్ళ స్కూల్ దగ్గరికి బండి మీద ఈ శారీస్ అమ్మే అతను వచ్చారట. సో అందరూ తీసుకుంటున్నారని తీసుకుంటే, ఇవి ఏంటంటే ఇంతే కవర్. నేను యాక్చువల్గా అది ఉంచాల్సింది, అది ప్యాకింగ్ ఓపెన్ చేయకుండా ఉండాల్సింది నాకు చూపించినప్పుడు. అంటే మామూలుగా చీర కొలవమన్నారని చెప్పేసి మొత్తం అంతా ఓపెన్ చేస్తాం కదా. సో ఆ కవర్ ఎక్కడో పోయింది, మళ్ళీ మనం వాళ్ళు ఫోల్డ్ చేసినట్టు మనం చేయలేం కదా. సో ఇంతే ఉందండి, ఇలా ఇదే షేపు ఇంతే సైజులో ఉందన్నమాట ఈ శారీ. నాకు తెచ్చిచ్చినప్పుడు నేను ఏంటి బ్లౌజ్ పీస్ అనుకున్నా ఫస్ట్ టైం చూడగానే. సో అది ఇంతకీ శారీ అనమాట. ఇందులో బ్లౌజ్ రాదు మనకి, ఓన్లీ శారీనే వస్తుంది. అది కూడా ఇది చాలా తేలిగ్గా ఉంది, పేపర్ సిల్క్ అంటారంట దీన్ని, అదనమాట. సో దీనికి ఏంటంటే ఫాల్స్ వేయాలి, బ్లౌజ్ పీస్ రాదు అని చెప్పాను కదా. సో ఈ శారీకి ఈ కలర్ ఉంది కదా, ఈ గ్రీన్లో బ్లౌజ్ పీస్ కాటన్ పీస్ ఒకటి తీసుకురావాలన్నమాట. ఈ రెండింటికి ఫాల్స్ వేయాలి. సో ఈ రోజు ఫినిష్ చేసేద్దాము అనుకుంటున్నాను. యాక్చువల్గా అనుకున్నాను ఈ రోజు వెళ్దాం మధ్యాహ్నం నుంచి బజార్కి, ఎలాగో పిల్లలకి హాలిడే, ఈవినింగ్ టైం అంటే ఎండ ఉండదు. కాకపోతే నేను మరి వాకింగ్కి వెళ్తున్నాను కదా, సో ఎందుకు బ్రేక్ చేయడం, ఎందుకు మధ్యాహ్నం నుంచి వెళ్దాంలే అని అనుకున్నా. బట్ తర్వాత గుర్తొచ్చింది, మా తేజ్ గారికి యూనిట్ ఎగ్జామ్స్ అనమాట, అసెస్మెంట్ 6 జరుగుతున్నాయి రేపు. అంటే సాటర్డే, ఇది ఫ్రైడే రోజు వ్లాగ్, రేపు సాటర్డే మ్యాథ్స్ ఎగ్జామ్ అనమాట, అది ఒక్కటే ఉండింది. సో ఈ రోజు మధ్యాహ్నం నేను బజార్ పనికి వెళ్ళానంటే వాడికి చదువుకోవడానికి, అంటే వాళ్ళకి టైం ఉంది కాబట్టి ప్రాక్టీస్ చేయించడానికి మళ్ళీ కుదరదని చెప్పేసి, సర్లే ఏముంది ఈ రోజు వదిలే, రేపు మధ్యాహ్నం వెళ్దామని అనుకున్నాను అనమాట. ఏంటంటే ఈ రోజు మధ్యాహ్నం అంతా వాటితో కూర్చోవాలి, మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయించుకోవాలి అదన్నమాట. అది సో ఇప్పుడు 1 o'clock వరకు ఈ 2 శారీస్, ఇంకొక శారీ ఒకటి ఉండింది, అది కూడా 3 శారీస్ కలిపి ఫాల్ వేసేస్తే ఫాల్స్ జిగ్జాగ్ మిషన్ పని అయిపోతుంది. ఇంకా వేరే ఉన్నాయండి బజార్కి, దీని ఒక్కదాని కోసమే వెళ్ళను, ఒక్క బ్లౌజ్ పీస్కి, ఒక్క లైనింగ్ క్లాత్కి అయితే అంత దూరం వెళ్ళను, నేను చెప్తా ఉంటాను కదా మీతో వ్లాగ్స్లో. సో ఇంకా వేరే ఉన్నాయి, వేరే శారీస్కి ఫాల్స్ చాలా వరకు అయిపోయినాయి నా దగ్గర. వేరే శారీ ఫాల్స్ కావాలి, లైనింగ్ క్లాత్స్ కావాలి, ఇంకా చెప్తాను, టైం ఉంటే చూపిస్తాను మీకు ఈ వ్లాగ్లో కానీ, నెక్స్ట్ టైం కానీ. ఓకే సరే, ఇప్పుడు మెయిన్గా ఇంకొకటి చెప్పాల్సింది ఏంటి అంటే, సో నేను వాకింగ్కి అయితే వెళ్తున్నాను కదా. సో నేను దీని గురించి చెప్దాం అనుకునేసరికి నా ఫేస్లో చూసారా స్మైల్ వచ్చేసింది కదా. సో ఏమంటే ఇది మా ఆయనది స్మార్ట్ వాచ్ అనమాట. సో ఇందులో నాకు మెయిన్గా ఏంటంటే, వాకింగ్కి వెళ్తున్నాను అంటే దాని రిజల్ట్ ఎంతో కొంత నాకు తెలియాలి కదా అన్నట్టుగా, స్మార్ట్ వాచ్ కదా, మనం ఎంతసేపు నడిచాము, ఎన్ని స్టెప్స్ వేసాము, ఎన్ని క్యాలరీస్ కరిగినాయి, ఎన్ని కిలోమీటర్స్ వాక్ చేసాము అన్ని వస్తుంది, కౌంట్ అవుతుంది కదా. సో ఇది మా ఆయనది వాచ్ యాక్చువల్గా, ఆ రోజు నుంచి ఇది పెట్టుకుంటున్నాను చెప్పాను కదా. ఇది యాక్చువల్గా ఏంటంటే పోయిన ఏడాదో అంతకుముందో మరి ఆఫీస్లో మా హస్బెండ్కి క్రిస్మస్కి సీక్రెట్ శాంటాలో గిఫ్ట్ వచ్చిందంట. సో అప్పటి నుంచి ఇది వాడుతున్నారు. నేనేమన్నానంటే, నాకు కొత్తది బాలు, నాకు బాగుంది, నాకు మంచిగా, అదే నేను వెళ్తున్నా కదా రెగ్యులర్గా, నాకు ఇంకొకటి ఇవ్వి అంటూ అడుగుతా వచ్చానమాట. మా ఆయన ఏం చేశారు, నీకెందుకు కొత్తది, నువ్వు అది తీసేసుకో, నేనే కొత్తది కొనుక్కుంటాను, అందులో ఇంకా బ్లూటూత్ కాలింగ్ ఉండేవన్నీ
అంటే ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ ఉన్నది నేను కొనుక్కుంటాను, ఇది నువ్వు తీసేసుకో అన్నారనమాట. చేసి నాకు ఇది వద్దు, నచ్చలేదు, దీని మెయిన్ నాకు డైలీ నచ్చలేదు అనమాట. చేతికి పెడుతుంటే ఇదిగోండి చెయ్యంతా మొత్తం పట్టేసింది. అందులో బ్లాక్ కలర్ ఇది అయినా ఏం బాగాలేదు, వద్దు నాకు ఇదేనా, పర్లేదు నీకు ఇదే తీసుకో అదే తీసుకుని నేనేం కొన్నా అన్నట్టుగా అంటూ వచ్చాను. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. సో యాక్చువల్గా ఈ రోజు కొరియర్ వచ్చింది, నా కోసం ఆర్డర్ చేశారు, నాకు చెప్పలేదు. మా ఆయన ఏదైనా అంతే అనమాట, పిల్లల్ని నేర్పించినట్టు ఏమన్నా అడిగానంటే వెంటనే కొనిస్తానా సరే అని ఎప్పుడు చెప్పరు, సస్పెన్స్గా సర్ప్రైజ్గా ఇదిగోండి ఇలాగా కొనిస్తారనమాట. ఈరోజే వచ్చింది ఇది ఆర్డర్. ఏది ఫ్లిప్కార్ట్, అమెజాన్ అయితే నాకు తెలుస్తుంది, ఎందుకంటే నేను ఎప్పుడు ఏదైనా కొనాలంటే ఎక్కువ అమెజాన్లోనే కొంటాను. సో నేను కాకుండా ఎవరైనా ఆర్డర్స్ చేశారంటే నాకు ఆర్డర్ లిస్ట్లో కనపడుతుంది కదా, ఫ్లిప్కార్ట్లో ఎక్కువ చూడను. సో ఇదైతే ఫ్లిప్కార్ట్లో ఇచ్చారనమాట. స్మార్ట్ వాచ్ రెడ్మీ వాచ్ 3 యాక్టివ్. నేనైతే జస్ట్ ఓపెన్ చేశాను అంతే, అది బయటికి తీయాలి, ఇంకా మన ఫోన్కి కనెక్ట్ చేసుకోవాలి, ఇంకా ఏవో ఉంటాయి కదా మనకు తెలీదు. బాగుండింది, వైట్ కలర్లో ఉందన్నమాట. ఇలాంటిది అడిగాను నేను యాక్చువల్గా, ఈ డైల్ ఇలా ఉండాలి, బెల్ట్ కూడా ఇట్లా ఉండేది కావాలి అని అడిగాను. అది ఏంటో రౌండ్గా ఎంత ఉందో, తాటిగా ఎంత ఉంది, నాకు నచ్చలేదు అదన్నమాట. నేను యాక్చువల్గా అసలు కొంటానని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏమంటే సర్లే ఎందుకులే, నేను కూడా లైట్ తీసుకున్నా, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. అసలు పొద్దున్న కొరియర్ వస్తే ఫ్లిప్కార్ట్ అతను వచ్చాడు, అతను ఎప్పుడు వచ్చినా ఫ్లిప్కార్ట్ కొరియర్స్ ఇస్తాడు. ఫ్లిప్కార్ట్ కొరియర్ ఏమొచ్చిందా అని నేను ఫోన్లో ఓపెన్ చేసి చూస్తే ఇది ఉందన్నమాట, అది మ్యాటర్. సో చూసారా, ఓపెనే చేయలేదు. ఇప్పుడు మా ఆయన ఇంకా యాక్చువల్ నైట్ షిఫ్ట్ కదా పడుకుని ఉన్నారనమాట. సో వచ్చిన తర్వాత దీన్ని అన్నీ అదే నా ఫోన్కి కనెక్ట్ చేయించుకుని అన్నీ చేయాలి. ఇందులో ఏంటది బ్లూటూత్ కాలింగ్ కూడా ఉండింది. అసలు నాకు స్మార్ట్ వాచ్ అంటే అంతగా తెలీదు. మెయిన్గా ఏమంటే నేను ఇప్పుడు చెప్పాను కదా, వాకింగ్కి స్టెప్స్ కౌంట్ చేస్తుంది అన్నట్టుగా. ఇదిగోండి వాచ్ అయితే ఇలా ఉంది, పెట్టుకుని చూద్దాము. మళ్ళీ మా ఆయన చేత అన్నీ సెట్ చేయించుకొని ఎలా యూజ్ చేయాలో తెలియాలి కదా నాకు ఫస్ట్. ఇదిగోండి కలర్ వచ్చేసి వైట్ కాదు, గ్రే కలర్ అనమాట, లైట్గా ఉండింది. ఎట్లా పెట్టాలి, ఇంకా మా బుడ్డోళ్ళు వచ్చి చూసారనుకో వాళ్ళు పెట్టేసుకుంటారు. ఇప్పటికే మా ఆయన వాచ్ పెట్టేసుకుంటారు ఇద్దరుని, స్మార్ట్ వాచ్ అనేసి. అది ఏది ఎట్లా పెట్టాలో ఏమో. ఇదిగోండి పెట్టేసా, చేతికైతే ఇలా ఉంది, బాగుంది కదా. సో ఇదైతే ఆన్ అవ్వట్లేదు, మేబీ ఛార్జింగ్ పెట్టాలనుకుంటా, ఛార్జింగ్ ఎలా పెట్టాలో కూడా నాకైతే తెలీదు. సో ఊరికే పెట్టి చూసాను, బాగుంది కదా చేతికి. సో వన్స్ ఆన్ అయిన తర్వాత ఫీచర్స్ ఏమేమి ఉన్నాయన్నీ కూడా తర్వాత చెప్తాను మీకు, ఓకేనా. ఇదిగోండి నా స్మార్ట్ వాచ్, దీని వెనకాల ఏంటో ఉన్నది కూడా. ఇంకా ఇంతకీ కంపెనీ వచ్చేసి రెడ్మీ అనమాట. ఇదిగోండి దీంతో మనకి ఒక మాన్యువల్ కార్డ్ ఒకటి ఇచ్చాడు, హౌ టు యూజ్ అని మాన్యువల్ కార్డ్ ఒకటి ఇచ్చాడు, ఛార్జింగ్ కేబుల్ ఒకటి ఇచ్చాడు అనమాట. బాగుంది. సరే అంతా తెలుసుకున్న తర్వాత మళ్ళీ మీకు చెప్తాను నేను. ప్రజెంట్ అయితే ఇవి సర్దేసుకొని శారీస్కి ఫాల్స్ వేయడం స్టార్ట్ చేసేద్దాం. పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చేసాక వీళ్ళకి కూడా చూపిద్దాం కదా అని చెప్పి పెద్ద పోజ్ కొడుతూ మీ నాన్న నాకు గిఫ్ట్ కొన్నాడురా అని చెప్పి చూపించాను అనమాట. అంతే మొదలు పెట్టారు. ఇక్కడ ఇది చూసారు, నిజంగా గజ్జిల గుర్రంలో ఎలా ఎగురుతుందో. నాకు వాచ్ కావాలనేసి. అందుకే మీకు నీ బర్త్డేకి గిఫ్ట్లు కొన్నారు కదా, అవి ఇచ్చేసేయండి, రిటర్న్ పెట్టేస్తాను, అప్పుడు కొంటానంటే ఇచ్చేసేస్తారంట. వాడేసుకున్నారు కదా అందుకని అనమాట. చాలా అతి తెలివి ప్రదర్శిస్తుంది లోహతదైతే. ఇంతకుముందు కూడా ఒకసారి అట్లనే చేశారులేండి, అలా అన్నమాట. ఇప్పుడు ఆ వాచ్ నాకు కూడా స్మార్ట్ వాచ్ కావాలని ఇద్దరు, ఓ పక్కనది ఓ పక్కన ఇది, ఇద్దరు కలర్స్ కూడా డిసైడ్ చేసేసి దీనికి పింక్ వాడికి బ్లూ పీక్కు తింటున్నారనమాట. సో ఇంకేదేదో సర్ది చెప్తూ ఉన్నా అనమాట. మీరు పెద్దయ్యాక కొంటారు, ఇప్పుడు కాదురా, అందాక నాదేమో చెల్లి పెట్టుకుంటుంది, నువ్వు నాన్నది పెట్టుకో అన్నట్టుగా చెప్పాను. ఏదో లేదు అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు అలా అడుగుతూ ఉంటేనే ఇంకా తయారు చేస్తున్నారు వాళ్ళు, ఇంకా రెడీ చేయాలి, కలర్ వేస్తున్నారు అన్నీ ఏదో చెప్తా ఉన్నాను అనమాట. అస్సలు తెచ్చిన రోజు మాత్రం అసలు అనవసరంగా చెప్పాను రా నాయనా అనుకున్నాను. అలా తినేసరి లోతదైతే మరీనిది అసలు చంపేస్తుంది, గట్టిగా తిట్టేదాకా కానీ నోరు ముయ్యేదనమాట. అది ఇంకా మార్నింగ్ అంతా చెప్పాను కదండి, తెచ్చినట్టు పెట్టాను. అది అసలు ఎట్లా ఆపరేట్ చేయాలో ఏం తెలియదు అనేసి మా హస్బెండ్ లేచిన తర్వాత ఇంకా ఓపెన్ చేసి సెట్ చేయడానికి తీసినాను అనమాట. యాక్చువల్గా ఫోన్కి కనెక్ట్ చేసుకోవాలి కదా, సో నేను సాధ్యమైనంత వరకు షూట్ చేశాను, ఎందుకంటే ఇది నా ఫోన్లోనే కదా షూట్ చేసేది, దానికే కనెక్ట్ చేయాలి. ఇంకా యాక్చువల్గా అది ఛార్జింగ్ లేదేమో అని నేను ఆన్ చేయలేదు కదా, ఆఫ్లో ఉందనేసి దాని సైడ్ని బాగా గట్టిగా కాదు ఎక్కువసేపు ప్రెస్ చేస్తే చక్కగా ఆన్ అయిపోయింది. సో వన్స్ అది ఆన్ అయ్యాక అంతా ఫోన్తో పని ఉందని చెప్పి ఇంకేం షూట్ చేయలేకపోయాను. ఇంకా రోజు నైట్కి ఏమంటే పని ఉండింది చెప్పాను కదా, మిషన్ మీద నేను స్టిచ్చింగ్ చేయాల్సింది చేస్తూ ఉంటే ఈ లోహతగాన్ని డాన్స్ ప్రాక్టీస్ చేయమన్నా అనమాట. ఇప్పటికి చాలా స్టెప్స్ వచ్చినాయి, అంటే నేర్పిస్తూ ఉంటారు కదా,
సో అవి అన్నమాట. అదన్నమాట. ఇంకా నెక్స్ట్ డే ఏంటో చూపిస్తాను. ఈ రోజు ఎగ్జామ్ అనమాట. సో ఈ రోజుతో యూనిట్ టెస్ట్ అసెస్మెంట్ అయిపోతాయి. ఇంకా ఈ రోజు మధ్యాహ్నం నుంచి వాళ్ళ ఇంటికి వచ్చేసిన తర్వాత బయటకు వెళ్దాం కదా అనుకుంటున్నాను. మొన్న 2 రోజులు చక్కగా అసలు ఎండలేదు. ఈ రోజు ఎండ దంచేస్తుంది, భయం వేస్తుంది వెళ్ళాలంటే, కానీ తప్పదు వెళ్ళాలి. ఒకటైతే ప్లెయిన్ బ్లౌజ్ ఒకటి తీసుకురావాలని నిన్న చూపించాను అనుకుంటా కదా శారీస్ మీకు, అదన్నమాట. మళ్ళీ నా వాయిస్ వినపడదో అని ఇక్కడ మైక్ ఇక్కడ పెట్టుకున్నానండి. ఏమైందంటే నాది చిన్న మైక్ ఉంటుంది, మైక్రోఫోన్ది, అంటే ఇక్కడ క్లిప్లా పెడతాను కదా, సో అందులో బ్యాటరీ అయిపోయింది అనమాట. అది ఇక్కడ ఎలా పెట్టానో చూపిస్తాను మీకు. ఇదిగోండి, యాక్చువల్గా ఇది ఈ ప్లేస్ చేయడానికి ఉండాలి, బట్ నా దగ్గర అంత ఎక్విప్మెంట్ లేదు కదా. నా మిషన్ స్టూల్ మీద ఈ డబ్బా పెట్టి, ఈ డబ్బాలో మైక్ని పెట్టి దీని చివరిని వచ్చి ఆ ఫోన్కి తగిలించాను అనమాట. సో చక్కగా వస్తుంది వాయిస్ ఇందులోంచి, కాకపోతే మనకి దగ్గరగా ఉండాలన్నమాట. అట్లా మైక్ అయితే చాలా పెద్దది. ఇదిగోండి, ఇది నేను వాయిస్ ఓవర్ ఇచ్చేదంతా కూడా ఈ మైక్ తోటే. ఇదిగోండి, సరే మళ్ళీ ఇది ఎందుకు కదపడం కానీ, ఇకపోతే సరే చెప్తాను ఇంకా దేనికి ఏమేంటి అనేసి. ముందు చిన్నగా ఏమంటే, ఇది వచ్చేసి ఏంటంటే నాది అనార్కలి టైప్ కుర్తీ అనమాట. అంటే డ్రెస్ కాదు, ఓన్లీ టాప్. ఇది ఎప్పుడు అనుకుంటున్నారు, మా లోహిత గార్డ్ని మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు, లోహితకి 2 years 3 years అనుకుంటూ ఉన్నప్పుడు, అప్పుడు అక్కడ బ్రాండ్ ఫ్యాక్టరీలో తీసుకున్నాను. ఇది ఇలా దీంతో తీసుకున్నవి ఇంకా ఉన్నాయిలేండి. నిన్న వేసుకున్నా కదా డ్రెస్, గుర్తుందా మీకు, వ్లాగ్లో చూసుంటారు కదా, అది రోజు ఉతికేసాను. సో నేను వేసుకున్నాను చూసారు, ఆ డ్రెస్ కూడా బ్రాండ్ ఫ్యాక్టరీలోనే. సో దీంతో తీసుకున్నాను అనమాట. ఓన్లీ టాప్సే, అప్పుడు ఆఫర్ ఉందని చెప్పి. చాలా నేను ఏది వాడినా అంతే అనమాట, చాలా ఏళ్ళు వాడుతూనే ఉంటాను. కొన్ని టైట్ అయిపోతే తప్ప మీకు అలా వాడుతూనే ఉంటాను అనమాట. చూసారా, ఇది అసలు అయితే ఇది 1-2 సార్లేమే వేసుకున్నట్టున్నాను అంతే. ఇది బాగుంటుంది నాకు, మెయిన్గా ఇది నచ్చి ఫ్రంట్ పార్ట్, ప్లస్ ఇది అంబ్రెల్లా టైప్ ఉంది. కాకపోతే ఇది ఏంటంటే బాగుంటుంది, లోపల అంతా బాడీకి కూడా చక్కగా లైనింగ్, కాటన్ లైనింగ్ ఉండింది, అంతా ఉండింది. కానీ హ్యాండ్స్ చూసారా, ఇది వచ్చేసి 3/4 ఇక్కడ వరకు వస్తాయి అనమాట. ఇక్కడ వరకు వస్తాయి హ్యాండ్స్. దీనికి మాత్రం లైనింగ్ ఇచ్చి సావలేదు సచ్చినోడు. చూసారా, ఇది వేసుకుంటున్నప్పుడల్లా గుచ్చుకుంటుంది ఇక్కడ హ్యాండ్స్, ఇదంతా క్లోజ్డ్. ఇప్పుడు ఈ హ్యాండ్స్ ఎంత ఉన్నాయో అంత ఉంటుంది అనమాట. సో ఇదంతా గుచ్చుకుంటుంది. ఈ మిగతా అంతా ఓకే పర్ఫెక్ట్ ఉంటుంది. కానీ ఇదిగోండి, ఇక్కడ నుంచి హ్యాండ్స్ పార్ట్కి వాడు లైనింగ్ ఇవ్వలేదు అనమాట. ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర ఈ హ్యాండ్స్ అంతా గుచ్చుకుంటుందని చెప్పి ఇంకా పక్కన పెట్టేశాను. ఇంకా లోత పుట్టిన తర్వాత సరే దీనికి ఏదైనా చేద్దాంలే, ఇక్కడ నుంచి పార్ట్ తీసేసి దానికి లెహంగాలా స్టిచ్ చేద్దామా, ఏదో అనుకున్నా కానీ ఏది చేయలేదు అనమాట. అక్కడికి ఇప్పుడు ఇంకా ఇందాక లోతకి డ్రెస్సెస్ అవి పిల్లలకి ఈరోజు సివిల్ డ్రెస్ కదా తీద్దామని ఓపెన్ చేసరికి కనిపించింది. సరే దీన్ని ఏదో ఒకటి చేయాలి, ఇలాగే వదిలేసానంటే అలాగే ఉండిపోద్దని చెప్పేసి ఈ హ్యాండ్స్ ఇప్పుడు ఇది ఇప్పదీసేసి లైనింగ్ అటాచ్ చేసి, ముందు దీనికి లైనింగ్ అటాచ్ చేసి, అండ్ ఈ స్లీవ్స్ కూడా ఇంత పొడుగు కాకుండా ఓన్లీ ఇక్కడ వరకు ఎల్బో వరకు హ్యాండ్స్ పెట్టుకొని, ఎలాగో ఇక్కడ అంచు ఉంది, ఈ అంచు కోసం కూడా నేను ఈ హ్యాండ్స్ని వదలలేకపోతున్నాను అనమాట. ముందు జస్ట్ నార్మల్గా ఇక్కడ దాకా కట్ చేద్దాం అనుకున్నా, కాకపోతే ఈ బార్డర్ బాగుండింది అనేసి ఇంకా ఈ బార్డర్ కూడా తీసేసి ఇక్కడికి వేసి చేద్దాము అని డిసైడ్ అయ్యాను. ఇదిగోండి ఇలా ఉంటాయి. దీన్ని ఇప్పుడు ఇక్కడ వరకు చేసేసి దీనికి లైనింగ్ కూడా అటాచ్ చేయాలన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇది ఓన్లీ కుర్తీనే, ఫుల్ డ్రెస్లా కాదంటే దీని కిందకి ప్యాంట్ కానీ చున్నీ కానీ ఏది లేదనమాట. నేను అప్పుడు తీసుకోవడం అట్లా తీసుకున్నాను, అంటే బ్రాండ్ ఫ్యాక్టరీ అంటే తెలిసిందే కదా, ఓన్లీ కుర్తీస్ ఉంటాయి కదా, అట్లాగనమాట. ఫుల్ డ్రెస్లా కాదు ఇది. సో నేను ఏమనుకున్నానంటే, అప్పట్లో నా దగ్గర ఏదో ఒకటి మెరూన్ కలర్ కానీ గ్రీన్తో కానీ పేరప్ చేయొచ్చు అనుకున్నాను. బట్ అవన్నీ ఇప్పుడు అవి వెళ్ళిపోయి కానీ ఇది ఉందనమాట నా దగ్గర. సో ఇప్పుడు దీనికోసం యాక్చువల్గా ఇందాక తీసిన తర్వాత ఏమనుకున్నానంటే, రోజు అలాగే వెళ్తా కదా, సో దీనికి లెగ్గిన్ కానీ లేదన్నా క్లాత్ అయినా తీసుకుందాము స్టిచ్ చేసుకోవడానికి అన్నట్టుగా తీసాను అనుకున్నాను. తర్వాత ఇదిగోండి నా దగ్గర క్లాత్ దొరికింది అనమాట. ఇది ఎందుకు దొరికింది, ఇది నేను ఇంకొక షెల్ఫ్ సర్దుతుంటుంటే అసలు చూసాను అనమాట, ప్లెయిన్ క్లాత్లు ఏమన్నా ఉన్నాయేమో, తానుల్లోవి ఉండినాయిలేండి, మిగిలిపోయినవి నా దగ్గర. ఇది మా అత్తగారి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను అనమాట. అంటే అక్కడ షాప్ ఉన్నప్పుడు ఉండేవి, రిమైనింగ్ స్టాక్ అట్లా ఉంటాయి కదా, ప్లెయిన్వి కొంచెం తక్కువ, అదే క్వాంటిటీ తక్కువ అయిపోయినవి ఉంటే అవి ఒకసారి తీసుకొచ్చేసారు మా హస్బెండ్. సో వాటిలో చూద్దాము, ఎందుకు మళ్ళీ దీనికి డబ్బులు పెట్టడం ఎందుకు వేస్ట్ అనేసి చూస్తే అబ్బా బర్లే దొరికింది గ్రీన్ కలర్, నాకు ఏ కలర్ అయితే కావాలో అదే దొరికింది అనమాట. యాక్చువల్గా దీనికి ఇది కూడా చేయొచ్చు, ఇక్కడ రెడ్ ఉంది కదా, సో రెడ్తో కూడా పేరప్ చేయొచ్చు. కాకపోతే నాకు ఇక్కడ నేను ఎక్కువ డబ్బులు పెట్టాలని అనుకోవట్లేదు అనమాట. మ్యాక్సిమం నా దగ్గర ఉన్న వాటితోటి సెట్ చేసేద్దాము అనుకుంటున్నాను. సో ఎందుకంటే ఈ గ్రీన్ నాకు ఆల్రెడీ చున్నీ ఉండింది, ఈ గ్రీన్ కలర్లో నేను ఒక లాంగ్ ఫ్రాక్ కోసం అని తీసుకున్నాను లాస్ట్ ఇయర్. ఒకసారి చూపించాను కూడా మీకు, చూపిస్తాను మళ్ళీ వన్స్ ఇదంతా సెట్ చేశాక. సో అందుకే చచ్చినట్టు ఇంకా గ్రీన్ ప్యాంట్ తోటి పేరప్ చేద్దామనేసి. సో దీనికి సంబంధించినంత వరకు మెటీరియల్ కోసం బయట నేను మళ్ళీ కొనక్కర్లేదు, అర్థమైపోయింది. సో ఈ క్లాత్ని కట్ చేసేస్తా సరిపోతుంది, అదే ప్యాంట్ కింద స్టిచ్ చేసేసుకుంటాను. అండ్ చున్నీ అలాగా ఉంది, అండ్ లైనింగ్ క్లాత్ అంటారా, బ్లౌజ్ పీసెస్ గ్రీన్ కలర్ లైనింగ్ క్లాత్ వేసేస్తే హ్యాండ్స్ వరకు మాత్రం సరిపోద్ది అనమాట. చూసారు కదండి, యాక్చువల్గా వీడియో లెంత్ అయిపోతుందని చెప్పి నేను ఇక్కడి వరకే మీకు పోస్ట్ చేస్తున్నాను. సో దీని కంటిన్యూషన్ అనేది నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను మీకు, ఎందుకంటే ఇంకా ఉండింది అనమాట. సో టోటల్ పెడుతుంటే నాకు 20 minutes 22 minutes వరకు వచ్చేస్తుంది అనమాట. సో లెంత్ అయిపోతుందని చెప్పి ఇంకే కట్ చేస్తాను అనమాట. సో దాన్ని నెక్స్ట్ వీడియోలో యాడ్ చేసి వీడియోలో పోస్ట్ చేస్తాను అనమాట. సో దెన్ ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నా. మీకు ఈ వ్లాగ్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.